బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 100 పడకల ఆసుపత్రి పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయింది. జయశంకర్ జిల్లా కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి కూడా పేషెంట్లు వస్తుంటారు. అయితే ఈ హాస్పిటల్ వార్డు పరిసరాలు వ్యర్థాలతో నిండి ఉండటాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచవలసిన అధికారులు పరిశుభ్రతను పాటించకపోవడం పట్ల రోగులు, అటెండెంట్లు, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. నిజానికి రోగాలను నయం చేసుకుందామని వచ్చే వారికి ఈ ఆసుపత్రిలో మరో కొత్త రోగం అంటుకునేలా ఉందనే పరిస్థితులున్నాయని పలువురు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పరిశుభ్రతను పాటించడమే కాదు, ఆసుపత్రిలో తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా లేదని చెప్తున్నారు. పేరుకు జిల్లా ఆసుపత్రి అయినా అక్కడ పాటించవలసిన ఒక్క నియమాన్ని పాటించట్లేదని వాపోతున్నారు. ఏ ఒక్క అధికారి కూడా బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తించట్లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఆసుపత్రిలో సకల సౌకర్యాల గురించి పక్కన పెడితే కనీసం పరిశుభ్రత పాటించకపోవడం పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శించడం పట్ల తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే 100 పడకల ఆసుపత్రి ఈ రోజు దాని యొక్క పరిసర ప్రాంతాలు మొత్తం అపరిశుభ్రంగా దర్శనమిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ జిల్లాకు సంబంధించి 11 మండలాల్లో ఉన్నటువంటి అత్యంత పెద్దదైనటువంటి హాస్పిటల్ ఇది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకే సుమారు దాదాపు 12 మండలాల నుంచి వెళ్ళి సుదూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఈ జిల్లా నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి వెళ్ళి అక్కడి నుండి కూడా రోజు వందలాది మంది ఈరోజు పేషెంట్లు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు వాళ్ళు ఏదో రోగంతో హాస్పిటల్కి వచ్చినట్టయితే ఆ రోగం నయం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొత్త రోగం తయారైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉంచాల్సినటువంటి పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి 100 పడకల ఆసుపత్రి పరిసర ప్రాంతాలు మొత్తం ఈరోజు అపరిశుభ్రంగా ఉంచినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా పేషెంట్ల యొక్క బెడ్ల వద్ద, అదేవిధంగా మెట్ల వద్ద, అదేవిధంగా అక్కడ చుట్టూ ఏదైతే పేషెంట్లు తిరిగేటువంటి ప్రదేశాల్లోనే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదర మొత్తం పేరుకపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన శానిటేషన్ సంబంధించినటువంటి అనేక చర్యలు తీసుకోవాల్సినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారి చర్యలు తీసుకున్న పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ హాస్పిటళ్లలో ఏదైతే డిస్పోజల్కి సంబంధించినటువంటి వేస్ట్ మొత్తం ఈరోజు వాటికి సంబంధించినటువంటి బకెట్లలో వేయాల్సి ఉన్నా కూడా దానికి ఆ బకెట్లను యూజ్ చేయకుండా అన్ని కలిపి ఒకే చోట వేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీనివల్ల ఈ వర్షాకాలంలో కొత్త రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక దానికి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వాటిని హాస్పిటల్ మొత్తం పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉందని ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 100 పడకల హాస్పిటల్ ఇక్కడ భూపాలపల్లి దినదినం అభివృద్ధి చెందినటువంటి క్రమంలో 3-4 జిల్లాల నుంచి వెళ్ళి మరి వైద్యాన్ని ఆశ్రయించడం కోసం అనేక మంది ప్రజలు ఇక్కడికి ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా 100 పడకల హాస్పిటల్లో మరి చుట్టూ పరిసరాలలో మరి చెత్త అన్న సందంగా ఈరోజు మరి అక్కడ దుర్గంధం వెదజల్లేటువంటి పరిస్థితి ఉన్నది. వైద్య బృందం కావచ్చు, అక్కడ ఉండేటువంటి మరి అధికారులు కావచ్చు, కనీసం ఆ చెత్త గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి. మరి కలెక్టర్ గారు నిత్యం అన్ని ప్రభుత్వ కార్యాలయాలని, ప్రభుత్వ ఏదైతే వైద్య ఆరోగ్య శిబిరాలు వాటన్నిటిని కూడా సందర్శించేటువంటి క్రమంలో అపరిశుభ్రంగా ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి, మరి మందులు సకాలంలో ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈరోజు మరి రిజిస్టర్ పట్టికలను పరిశీలించేటువంటి పరిస్థితి ఉంది. కానీ 100 పడకల హాస్పిటల్లో దానికి భిన్నంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల మొత్తం చెత్త చెదారం పేరుకుపోయి మరి మెట్ల దగ్గరనే పేషెంట్ల పక్కనే మరి చెత్త ఉండేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉండేటువంటి ఏవైతే మందులు నిల్వ చేసి ఉన్నాయో ఆ మందులు మొత్తం మురిగిపోయి దుర్గంధం వాసన వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి రోగులు అనేక మంది వస్తున్నారు, రోగం తగ్గించుకోవడం కోసం వస్తున్నారు తప్ప మరి ఈ హాస్పిటల్లో ఉండేటువంటి ఆ రోగాలను వెంటబెట్టుకుపోయేటువంటి ప్రమాదం కూడా మరి 100 పడకల హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. 100 పడకల హాస్పిటల్లో ఉండేటువంటి అపరిశుభ్రతను మరి పొడగొట్టడం కోసం అధికారులు ఏం చేస్తున్నారు? బయట తిరుగుతున్నారు తప్ప స్థానికంగా ఉండేటువంటి 100 పడకల హాస్పిటల్ను పరిశీలించేటువంటి పరిస్థితి లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఇదంతా జరుగుతూ ఉంది. మరి కేవలం వాళ్ళ చైర్లు, వాళ్ళు ఉండేటువంటి రూములు శుభ్రంగా ఉంచుకుంటున్నారు తప్ప
మరి రోగులు ఉండేటువంటి వార్డులను కావచ్చు, మరి మెట్లు కావచ్చు, ఇతర ఇంకా రూములలో అంటే ఏదైతే మెడిసిన్ ఉంటుందో మెడిసిన్ నిల్వ చేసేటువంటి రూములలో కూడా అపరిశుభ్రత వాతావరణం నెలకొనేటువంటి పరిస్థితి ఉన్నది. మరి చుట్టుపక్కల మొత్తం పందులు నిల్వ చేసినటువంటి చెత్త చెదారం మురిగి దాని ద్వారా మరి పేషెంట్లకు, రోగులకు అనేక రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. డెంగ్యూ, మలేరియా ఇట్లాంటివన్నింటిని కూడా నిర్మూలన చేయాలని చెప్పేసి అవగాహన సదస్సులు పెడుతున్నారు. ఎన్ని చేసినా 100 పడకల హాస్పిటల్లో ఇంకా అంతకంటే రెట్టింపు రోగాలను సంపాదించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందే తప్ప మరి ఇక్కడికి వచ్చేటువంటి మహారాష్ట్ర కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఇటు భూపాలపల్లి జిల్లా పక్కన ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి మరి ఆరోగ్యాన్ని మంచిగా చేసుకొని పోదామని చెప్పేసి ఉండేటువంటి వాళ్ళ ఆలోచన ఏదైతుందో దానికి భిన్నంగా ప్రజలు అపరిశుభ్రతతో ఈరోజు మళ్ళీ రోగాలను వెంట పెట్టుకుపోయేటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే మరి 100 పడకల హాస్పిటల్ను మరి మీరు పర్యవేక్షించి అక్కడ ఉండేటువంటి ఈ దుర్గంధం, దుర్వాసనను నిర్మూలించేటువంటి విధంగా ప్రభుత్వ అధికారుల తీరుండాలి, డాక్టర్ల తీరుండాలని చెప్పేసి ఈరోజు అక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ గారు కనీసం 1 గంట 2 గంటలో రోజుకు ఎక్కడైతే చుట్టుపక్కల ఇట్లాంటి చెత్త చెదర ఉందో దాన్ని అంతా కూడా మరి శుభ్రం చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయలేకపోతున్నాడు. అంటే మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా ప్రజల్లో కొంత సందేహం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని పరిశుభ్రతతో పాటు అక్కడ ప్రజలకు, రోగులు ఎవరైతున్నారో రోగాన్ని బాగు చేసుకోవడం కోసం వస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి రోగాలు నయమేటువంటి విధంగా చూడాలి. ముందు వాళ్ళు ఉండేటువంటి పరిసరాలను కూడా శుభ్రం చేసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా పక్షాన సిపిఐగా మేము ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను, వైద్య ఆరోగ్య ఏదైతే వైద్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రజలను కూడగట్టి దశల వారీ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.